ఒక ప్రవీణ్ పోయి ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు ఏంది ప్రవీణ్ గోల ఏంటి మధ్యలో? రీల్ జోడి కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అండ్ ఏంటి అని అంటే కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటుంది నాకు మైండ్లో. ఎందుకు మీరు ఆలోచించే విధానం అది. మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి. ఈ విషయంలో ఎప్పుడు గొడవ అవ్వలేదు మీ ఇద్దరికి? నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనే షోని కూడా మోసం చేసావు అయితే. పటాస్ పైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు మాత్రం ఒక పోకరీ లెవెల్ ట్విస్ట్. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించవు? చచ్చిపోతా అన్న. సో మళ్ళీ అసోసియేషన్ అంటే ప్రయాణం. నిన్ను ఒకవేళ సడన్గా ఏ హాలీవుడ్ ఛానల్ నుంచి ఎవరిని వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతావు వాళ్ళతో? యాప్ ఉంది కదా తెలుగు టు ఇంగ్లీష్. ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. నీకు రాదు. నా ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇదే. యాంకర్ రవి హీ సపోర్ట్ మీ వెరీ లాట్. సపోర్ట్ కాదు సపోర్ట్. రవణ్ చచ్చిపోతాడు. అవినాష్ హీఈస్ వెరీ రావట్లేదు. బుల్లెట్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్. రోజా గారు నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది. అంటే నేనే చెప్పిన మేడం నా బర్త్డే అని. నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు. మేడం వీడియో పెట్టింది నాకు. వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ బర్త్డేకి నేను అడగలేదు, ఎందుకంటే పాత వీడియోనే ఉంది కానీ అదే పెట్టుకుంటున్నాను. మీ టీం గురించి చెప్పు. బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ 5 months దేర్ నా. నరేష్ ఆల్సో గుడ్, ఇంప్రూవ్ అయ్యాట్. నూకరాజు బ్రో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ స్పాంటినిటీ అండ్ వెరీ షార్ప్. రామ్ ప్రసాద్ బ్రో ఈజ్ జెన్యూన్ కామెడీ. ఇంగ్లీషే కదా, తెలుగు కూడా సరిగ్గా రాదు. అంటే నేను హిందీ మీడియం. ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో, నువ్వు కానీ రోహిణి అక్క కానీ. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి, మీరే వేస్తూ ఉండాలి. ఫీల్ అవుతున్నావు సీజన్ 6కి వెళ్ళేవారు? ఫీల్ అవ్వట్లేదు కానీ 7లో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? గట్టి పోటీ ఏం అనిపించలేదు. 6లో నీకు ఎవరు గట్టి పోటీ లేరా? చాలామంది నీ విషయంలో మాట్లాడుకున్నది డబుల్ మీనింగ్ జోక్స్ కానీ వాటి గురించి ఎక్కువ డిస్కషన్స్ అయ్యి. నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే నువ్వు తుమ్మినా కానీ నువ్వు ఎట్లా తుమ్మినావు అని మనం ఫైమా ఈ బాడీ షేమింగ్ మీద కూడా ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐట్రమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ పటాస్ ఫైమా. అంటే లైఫ్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ సార్లు వస్తాయి. వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్యూజ్ చేసుకోకుండా ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ అటు పటాస్ దగ్గర నుంచి తన కెరీర్ స్టార్ట్ చేస్తే జబర్దస్త్, బిగ్ బాస్, దాని తర్వాత మళ్ళీ జబర్దస్త్కి వచ్చి అటు 2-3 సినిమాల్లో చేసుకుంటూ మనందరినీ ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసుకుంటూ ప్రతి ఏ షో చేసినా కూడా ఆ షో పేరుని తన ఇంటి పేరుగా మార్చేసుకుంటున్న ఫైమా ఈరోజు మనతో పాటు గెస్ట్గా రెడీగా ఉన్నారు. తనతో మాట్లాడేసి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫైమా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో 9 months నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే వాళ్ళు ఫ్రీ అయ్యావు ఇవ్వడానికి. అందరు అనుకుంటారు 9 months బిజీగా ఉందేమో అని. అంత లేదు, ఖాళీగానే ఉన్నా. కాకపోతే ఇంటర్వ్యూలో ఏంటి అని అంటే అడిగి జనాలు కూడా బోర్ వచ్చేస్తుంది కదా వాళ్ళకి, ప్రతిసారి నేను చెప్పిందే చెప్తుంటే అందుకే గ్యాప్ ఇచ్చా. అంటే ఎవరు ఇంటర్వ్యూ తీసుకోవడం అయినా పెద్ద కష్టమేమో కానీ ఫైమా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఎందుకు అంత లేదు, రెస్పాండ్ అవ్వంట, చేద్దాంలే తర్వాత రెస్పాండ్ అవ్వనంటే ఫస్ట్ చెప్తా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తా. అయినా సరే వాళ్ళు మెసేజ్లు చేస్తారు,
అంటే వద్దండి నాకు అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్గా జనాలు కూడా బోరింగ్ అని బాగానే నువ్వు చెప్తాను. బోరా లేకపోతే నువ్వు చెప్పే ఆన్సర్లు నేను చెప్పే ఆన్సర్లు మీరు అడిగే క్వశ్చన్లు ఇంకా అవే నేను కూర్చోబెట్టామంటే ఏం అడుగుతాం, ఇంకా అవే క్వశ్చన్స్ ఉంటాయి. అవే అడుగుతారు కదా, సో అందుకే. బట్ కాకపోతే ఎందుకో నీకు ఇవ్వాలనిపించింది ఇంటర్వ్యూ. అదే ఇంటర్వ్యూ నాకు ఇంకేం వద్దు. అందుకే ఇచ్చా. ఏమిచ్చావు? ఇంటర్వ్యూ ఇంకా ఇవ్వలేదు, జరుగుతుంది. అదే జరుగుతున్నదాన్ని ఇచ్చా అనుకోడు, ఇస్తున్నా. ఎస్, నీ ఇంగ్లీషే కదా, తెలుగు కూడా సరిగ్గా రాదు. అంటే నేను హిందీ మీడియం. హిందీ మీడియం. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఏం నడుస్తుంది లైఫ్లో? లైఫ్లో ఏం నడవట్లే, నేనే నడుస్తున్నా డైలీ. లైఫ్లో ప్రవీణ్ అనే టాపిక్ ఎక్కడ అంటే ఒక ప్రవీణ్ పోయి ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు ఏంది ప్రవీణ్ గోల ఏంటి మధ్యలో? ప్రవీణ్ అనే పేరు ఇష్టం ఏంటి నీకేమన్నా? అంటే అందరు అదే అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రవీణ్ వీడే. కాకపోతే నాకు ఒక రీల్ జోడి కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అండ్ ఏంటి అని అంటే అంత సడన్గా నేను మళ్ళీ అది కాదు బాబు ఇది అంటే కూడా మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తావు అని అంటారు కాబట్టి టైం తీసుకున్నా. అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి రివీల్ చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటుంది నాకు మైండ్లో. ఎందుకు? ఏంటి అబద్ధం? ఆ పాత ప్రవీణ్తో ఏ లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, జస్ట్ డైరెక్టర్స్ చెప్పడం వల్ల చేసాము, అది కనెక్ట్ అయింది కాబట్టి చేసాము అంటే అది నాకు ఎన్నిసార్లు విన్నా అబద్ధం కింద అనిపిస్తుంది. అది మీ మీ అంటే మీరు ఆలోచించే విధానం. అది మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. నేను అది కూడా ఒప్పేసుకున్నాను కదా నా ఇంటర్వ్యూలో. సో నేను చేశాను, అవును ఒక జోడీ కనెక్ట్ అయింది, కనెక్ట్ అవడం వల్ల చేశాను. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ అని మీరు ఏమైనా నాకు చెప్పగలుగుతారా? చాలా జోడీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సుధీర్ రష్మి ఉంటే ఆన్ స్క్రీన్ పేరు వాళ్ళది క్లిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కొన్ని షోస్ ప్లాన్ చేశారు. పెళ్లి చేసినా ఏం చేసినా కూడా షో కాన్సెప్ట్ వరకు షోస్లోనే ప్లాన్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ బయటకు వచ్చి సపరేట్గా ఒక ఇంటర్వ్యూలో కూర్చుని మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం, మా ఇద్దరు లవ్ ఇలా స్టార్ట్ అయింది, మేమిద్దరం లవ్ స్టార్ట్ అయింది అలా ఏం చెప్పలేండి, మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్పుకున్నాం. సో ఏంటి అని అంటే మాకు బేసిక్గా అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే మేము కాదు, మాకు అంతంత పెద్ద పేమెంట్లు కూడా ఏం రావు. సో ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఇద్దరికి ఫర్దర్గా బాగుండాలి ఫ్యూచరు, జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరు అంటే వాడి నోట్లో నుంచి వచ్చింది, నా నోట్లో నుంచి వచ్చింది. నేనే ఏమంటారు వాంటెడ్గా డబ్బుల కోసం అరే నువ్వు నా కోసం ఇలా చేరా అలా చేరా నేను ఎప్పుడు చెప్పలేదు. వాడు చెప్తే నేను చేశాను, నేను చెప్తే వాడు చేశాడు, అంతే. యూట్యూబ్లో నీ దాంట్లో కూడా నీ ఛానల్లో కూడా వీడియోస్ కూడా అది కూడా కాన్సెప్ట్ కోసమే, అన్ని కాన్సెప్టే ఫస్ట్ అనుకుని చేసాం మేము. వాడి దాంట్లో కూడా చాలా చేశాను నేను, నా దాంట్లో వాడు తక్కువ. ఇంకా నా ఛానల్లో, వాడి ఛానల్లోనే వాడి పాత ఛానల్లో చూస్తే పోయింది ఛానల్, బట్ వాడి ఛానల్లో మేము చాలా చేసాం. నేను నాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా లేదంటే షూటింగ్ రాకపోయినా నేను ఇది చేస్తాను, నీకు ఇది అయింది కదా అంటే చేసుకో ఓకే. ఇప్పుడు వాడి ఛానల్లో చేస్తే నాకు రావు కదా డబ్బులు, వాడికే కదా. సో వాడి కోసం కూడా నేను ఆలోచించినట్టే కదా. మరి ఆ టైంలో కూడా నీ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నప్పుడు ఆ టైంలో ప్రవీణ్ ఎందుకు పరిచయం చేయలేదు జనాలకి? నేను చెయ్యలేను, అదే కదా నేను చెప్తున్నాను. జోడీ కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ జరిగేది, ఫస్ట్లో కూడా జరిగేది, కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది అంతే. అప్పుడే ఆ జోడీ కనెక్ట్ అయిన వెంటనే సారీ అండి తన నా లవర్ కాదు ఇది రీల్ జోడీ అని అంటే జనాలు కనెక్ట్ కారు కదా. సో అయిపోయినా అంటే ఆల్రెడీ మాకు కనెక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఇద్దరం అండర్స్టాండింగ్తో ఈ ప్రైమ్ కూడా చెప్పా. సో నేను ఇలా అని అంటే అది నీ ఇండస్ట్రీ తరపున నేను ఏం చేయలేను, నీది రియల్ కాదని నాకు తెలుసు కదా, అది చాలని చెప్పిండు. సో అందుకే మేము కంటిన్యూ చేసాం. ఈ విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు మీ ఇద్దరికి? అంటే ఈ విషయంలో అంటే ఎప్పుడు గొడవ కాలేదు, ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఏమైంది అని అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందే నేను చెప్పాను మన మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ అందరికీ. సో బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు అంటే నా పర్సనాలిటీని చూపించండి, మళ్ళీ ఇది రీల్ జోడి పటాస్ ప్రవీణ్, సో ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, సో అక్కడితో ఆపేయండి అని చెప్పి. బిగ్ బాస్ అనే షోని కూడా మోసం చేసావు అయితే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేడు వద్దు అని. అదే చెప్తాను నేనండి ఫస్ట్ ఈను. సో చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు సడన్గా ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది. నేను షాక్ అయిపోయినా. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను మా ప్రవీణ్ కూడా పరిచయం చేసి వెళ్ళాను. ఎందుకంటే మా ప్రవీణ్ మొత్తము నాకు బట్టలు కానివ్వండి బయట అన్నీ తనే చూసుకున్నాడు కాబట్టి తను నా రియల్ లవర్. బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ ఆ ప్రవీణ్ని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయకండి అంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది కదా, నీకు జోడీ కనెక్ట్ ఉంది కదా, సో దాని త్రూ వెళ్దామంటే అట్లా వద్దు, నార్మల్గా వెళ్ళిన తర్వాత నేను వాడి మంచి చెడు నేను చెప్తాను అంతేగాని దాని కనెక్షన్తో వద్దు అని చెప్పిన. బట్ అయినా సరే వాళ్ళు నాకు ఎంట్రీలోనే ఒక పెద్ద లెటర్ పంపించారు, వీడు రాసి పంపించినట్టు.
సో అక్కడ అనుకున్నా సరేలే వీళ్ళు అలా అనుకుంటారు, ఇంకా మనం చెప్పినా కానీ చేశారు కదా అని చెప్పేసి సో దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ బిగ్ బాస్ మధ్యలో చూసుకున్నట్లయితే నీకు ఒక వీడియో కూడా పంపిస్తాను. నేను జనాలు ఎక్కడ మళ్ళీ అంటే వీడు అంటే తన ద్వారా నాకెక్కడ ఓట్ చేస్తున్నారు అంటే అట్లా అనుకుంటారు కదా, దానికోసం కూడా నేను మధ్యలో లక్కీ అని కూడా మాట్లాడినా. సో జనాలకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు కదా, అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఓట్స్ పడతాయి అని చెప్పేసి చెప్పలేదా? ఓట్స్ పడతాయని కాదు కానీ ఎందుకు హోప్ ఎక్కువ పెంచేయడం అని నాకు అనిపించింది. అప్పటికీ దానికంటే ముందే నువ్వు చూసుకున్నట్లయితే మేము జోడీ చేయలేదు, నేను ఆపేసా. మా ఇద్దరివి వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా రాలేదు. నేను చెప్పిన వద్దు నాకు ఇంకా నీకేం అనుకుంటలేరు అంటే మనం చేసిన వీడియోస్ వల్ల నేను ఒక్కదాన్నే నెగిటివ్ అయిపోతున్నా, అబ్బాయిగా నువ్వు బాగానే ఉన్నావు, అమ్మాయిగా నేను నెగిటివ్ అయిపోతున్నా అని నేను చాలాసార్లు వాడైతే నాకు బొచ్చచాలు అవన్నీ పట్టించుకోవద్దు ఫైమా, జనాలు అంటారు అట్లనే అనుకుంటారు అంటే కూడా నేను చెప్పిన ఒకటే మాట, జనాలు అనుకుంటారు అని ఎప్పుడు అనాలంటే నన్ను అంటే నీతో అంటే మనం చేయడం వల్ల నన్ను ఒక్కదాన్ని అంటున్నారు కాబట్టి సో నేనే ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలా డేస్ మేము జోడీ చేయలేదు అసలు మేము. కానీ మీది మాత్రం ఒక పోకరీ లెవెల్ ట్విస్ట్. ట్విస్ట్ మళ్ళీ అసలైన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ అవ్వటం, అలా అవ్వడం వల్ల ఇంకా నేను ఏదో అబద్ధం చెప్పినా అని చెప్పేసి అందరు అనుకుంటారు అంతే. సో మరి రీసెంట్గా పెళ్ళి అని, త్వరలో మా పెళ్ళి, త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఇవంతా ఏంటి ఎప్పుడు పెళ్ళి అవబోతుంది అది కన్ఫామ్గా నేను చెప్పలేను. అంటే కన్ఫామ్గా అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను, బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఈసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ. కరెక్ట్గా చెప్పు, మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను ఇందరు చెప్పినట్టు. లేదు మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసిక్గా ఈ పటాస్ ప్రయాణం మేము పటాసులో చేసాం కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ పటాస్ ప్రయాణం కూడా తెలుసు. మీరు చూసుకున్నట్లయితే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి పటాస్ నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి. సో అప్పుడు వాడు అక్కడే ఉండేటప్పుడు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేస్తాడు అబ్బా, అంటే కెమెరా వెనకాల ఉన్నాడు వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా ఇప్పుడు వాడు నేను పటాస్ ప్రవీణ్ నేను రూమ్లో ఉన్నామంటే ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు బట్ అది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ, మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పిన అనుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మా ప్రవీణ్ లవర్ అని చెప్పలేదు కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ఫ్రెండ్ ఉంటాడు, ఇటు వీడు ఉంటాడు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్, అంతే కదా? ఓకే, అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది, నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అట్లా అయిపోయింది నా పరిస్థితి. అంటే అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి? సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే నాకు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా. అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు, అప్పుడు డబ్బులు లేవు మాకు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతోటి, మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా, దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ అది అప్పుడు లేదు, నేను వేరే హాస్టల్కి వచ్చేసా. వేరే హాస్టల్కి వచ్చేసి కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ఫ్రెండ్తో నాకు జోడి కనెక్షన్ లేదు, నేను వాడితో మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది, ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా నాకు బోర్ వస్తుంది నిజంగా, అసలు ఏం అర్థమవుతలేదు, నా వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో అని అంటే
నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్సా అని అంటే అవును అని అంటే నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తేనే వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది ఇది అని అంటే సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తాను నైట్ 1 o'clockకి. సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే వాడు ఏం చేశాడు దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు అది. అది అండి చిన్న కరెక్షన్, అది బ్లాక్ కాదు బ్లాక్. ఓ అలా మార్చేసారా? సారీ మార్చారు. మార్చారా? నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లనే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశాడు. అన్బ్లాక్ అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది అరే ఇది ప్రాంక్ రా మా ఫ్రెండే రా అని అన్నది. అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే కొందరు అనుకుంటారు ఏదో టైంపాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగేమో అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు. వాడికి నేను మాట్లాడిన విధానం వచ్చి ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 days తర్వాత నేనే ప్రపోజ్ చేశా. ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా టైం అడుగుతారు అని చెప్పేసి సరే చెప్పు నీకు గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 days తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే బట్ ఇప్పుడు వాడు అప్పటికి ఫ్రాంక్ ఫినా వాడి వేరే జోన్ జాబ్, అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి నా మాటలకి నా మంచితనానికి పడిపోయాడు. అవ్వయింది మంచితనం అంటే కళ్ళలో అయితే పడ్డది కదా. అందుకని సో అది అలా జరిగింది మా జర్నీ.